హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను రిబ్బన్ పకోడీ అనండి, రిబ్బన్ కారపూస అనండి, నాడా కారాస్ అనండి, ఏదైనా ఒకటే. మా ఏరియాలో రిబ్బన్ కారాలని అంటాము. వాటిని రెండు ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 2 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ పచ్చిశనగపప్పును తీసుకొని పిండి పట్టించుకోవాలి. ఈ పిండిని పిండి జల్లెడ సాయంతో తప్పకుండా జల్లించుకోవాలి. లేదంటే కొద్దిగా రవ్వ వస్తుంది కదా, అది కారాసు ప్లేట్లోకి అడ్డం పడి కారాసు సరిగ్గా రాదు. కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి. తర్వాత ఈ పిండిలో రుచికి సరిపడా కారము, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర కానీ నువ్వులు కానీ ఏవి వేయకూడదు. ఇప్పుడు బాగా మరక కాచిన నూనెను కొద్దిగా ఈ పిండిలో కలుపుకోవాలి. ఇంత కొలత అనేం లేదు, పిండిని బట్టి వేసుకోవాలి. నూనె అంతా కలిపిన తర్వాత ఈ విధంగా ముద్దగా రావాలి. ఇలా ముద్ద వచ్చింది అంటే కరెక్ట్గా సరిపోయిందని అర్థం. తర్వాత ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని నీళ్లు పోసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు రిబ్బన్ కారాల మౌల్డ్ కారాల గిద్దలోకి సెట్ చేసుకోవాలి. తర్వాత నూనెను బాగా కాగనివ్వాలి. తర్వాత ఈ విధంగా చుట్టుకోవాలి. ఈ రిబ్బన్ కారాస్ మౌల్డ్ గ్యాప్ సన్నగా ఉండేలాగా తీసుకోవాలి. అప్పుడే రిబ్బన్ కారాసు పల్చగా, క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. అలా వస్తేనే బాగుంటాయి కదా. ఇవి కాలడం కూడా చాలా త్వరగా వేగిపోతాయి. కొంచెం ఎక్కువ వేగినా కూడా మాడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయి. ముందు మనం తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్లే ఉంటాయి, కానీ తర్వాత బాగా క్రిస్పీగా అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలి. తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిని ఈ కారాల గిద్దలోకి ఫిల్ చేసి ఈ విధంగా తిప్పుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పి కాల్చుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అంతేనండి, మన టేస్టీ రిబ్బన్ కారాస్ రెడీ అయిపోయాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి బియ్యము పప్పు పిండి పట్టించిన వెంటనే పిండి వేడిగా ఉండగానే చేశారనుకోండి, ఇంకా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంతే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.